చింది అని మనం సంతోషిస్తున్నాం. కానీ అసలు యునెస్కో అంటేనే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అర్థం. మొత్తం ప్రపంచానికి సృష్టి రహస్యం ఏమిటో చెప్పే విజ్ఞానాన్ని అందించింది భగవద్గీత. అలానే మానవ జీవనాన్ని అత్యంత అద్భుతయ భావాలతో ఎలా గడపవచ్చో అన్న విద్యను అందించింది భగవద్గీత. ఈ రెండింటి ద్వారా నీ సాంస్కృతిక పరమైనటువంటి ఎదుగుదల ఎలా ఉండాలి, నీ సంస్కారం ఎలా సంస్కరింపబడాలి అన్న విషయాన్ని తెలియజేసింది భగవద్గీత. ఈ మూడింటిని తెలియజేసినటువంటి అద్భుతమైన విజ్ఞానము, విద్య, సాంస్కృతిక సంపదను అందించిన గీతా శాస్త్రాన్ని 186 యూనివర్సిటీలలో పాఠ్యాంశంగా పెట్టి ప్రపంచంలో అత్యధిక భాషలలోకి తర్జుమా చేసి ఐన్స్టైన్ లాంటి వాడు వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ హౌ ద గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ టు బి సూపర్ఫ్లూయస్ అని పేర్కొన్న నేపథ్యంలో అది భగవద్గీతను, నాట్యశాస్త్రాన్ని గుర్తించి తన గౌరవాన్ని పెంచుకొని తనను తాను సన్మానించుకున్నది అన్నది నా అభిప్రాయం.